గాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నపమున సూతుల కింద అర్హత లేదుందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే. అందువ నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివేళ నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు కుర్కుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఉర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యయగు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడతి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీతే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమిందరకు పాంచాలి పంచబత్తుక ఏమేమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరువైత్రించినను మరపునకు రాక హృదయ హల్యాయామానములైన నీ పరిహాసారములే నా కర్ణపుటములు బయ్యలు చేయుచుంటివే. అహో క్షీరా వారాసి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య దౌరేయుండనై నిజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సురవరేణ్యులకు శత సోదరులకు అగ్రదుండనై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు ప్రాప్త సస్యాస్త్ర విద్యాపారీనుండన రాధేయునకు మిత్రుండనై మానదునుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృతయ్యై పొగులుబడిన బుటయ. అహో తను పతులతో తుల్యులకు నన్ను బావగా సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బందకి ఎట్ట ఎదుట ఏల గేలిసేగివలే. అవునులే, ఆ సిగ్గుమాలిన బామకు సిగ్గేమి వంతున మగని ముందొక మగనిని వత్సర పర్యంతము రిచ్చిన కడుపిచ్చుతో పచ్చి వైభవంలో తేలించు ఆలి గెలిసేసిన మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊరకొక్క ఉచిత జ్ఞానముతో మోరెత్తి కోతలుడునా అని సరిపెట్టుకుందనా? ఈ లోకము ముయ్య మూకుండునా? అయినను దుర్వాజమును సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చి తినిపో మామా, ఈ అవమానము నేను భరించలేను మామా. విముకును సుముకును చేసి మమతలకు విజయం అందించిన నీ విజ్ఞాన విశేష విభవాదిత్యములు ఏమైనవి మామా?